Sakis and Sakas, welcome to my channel PD with PSK. ఈరోజు ఐ డోంట్ నో లైక్ పొద్దున్నే లేచి గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట రేపు. సో అందుకని ఈరోజు కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, సో దానికి ప్రిపరేషన్ అన్నమాట. ఐ డోంట్ నో టుమారో ఎలా వ్లాగ్ చేస్తాను ఏంటి అనేది, బట్ టుడే ఈజ్ ఆర్ డే 57 డే కాబట్టి కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుందాం. అండ్ ఛాలెంజ్ కూడా రెడీగా పెట్టుకున్నాను. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఛాలెంజ్ లిటిల్ బిట్ ఆఫ్ మెడిటేషన్. వ్లాగ్ ఎంతసేపు వచ్చింది ఏంటి అనేది నాకు ఒక ఐడియా లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు డూ సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ ఛాలెంజ్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ మెడిటేషన్. అంతే ఈ రోజుకి. కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. సో సఖీస్ అండ్ సకాస్, ఇది నేను చాలా హడావిడిగా చేస్తున్న వీడియో అన్నమాట, వ్లాగ్ యాక్చువల్లీ. సో నేను చాలా బేసిక్ ఎక్సర్సైజెస్ చేశాను. హ్యాండ్స్కి, చెస్ట్కి అండ్ నడుంకి సంబంధించిన ఎక్సర్సైజెస్ మాత్రమే చేశాను ఈ రోజంతా. బేసిక్ ఎక్సర్సైజెస్ ఇవే కాబట్టి, ఎందుకంటే ఇప్పటి నుంచే మేము రేపు ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాం కదా. ఈరోజు నైట్ ట్రైన్ అనమాట. అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని అక్కడ ఉండాలి. మిగతా విశేషాలు నేను మీకు రేపు రివీల్ చేస్తాను. సో ఈ రోజుకైతే ఈ వ్లాగ్ చాలా హడావిడిగా, అంటే నేను కంప్లీట్ చెయ్యాలి కాబట్టి నా టాస్క్, నేను ఏదైతే ఛాలెంజెస్ పెట్టుకున్నానో సో అంతే ఐ మీన్ వాట్ డూ ఐ సే, అంతే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలి. మళ్ళీ అక్కడ వైఫై ఉండదు. సో ఇప్పుడే చాలా తక్కువసేపే వచ్చింది వ్లాగ్ ఈ రోజంతా, జస్ట్ 6 minutes 31 seconds. ఇది ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి అని చెప్పి చేసిన ఎక్సర్సైజెస్ అనమాట అవి. బట్ ఇవన్నీ ఎప్పుడైనా మనకి ఇట్లా తక్కువ టైం ఉంది అన్నప్పుడు జస్ట్ ఒక 20 minutes అయినా మీకు మీరు ఇచ్చుకుంటే బెటర్ అని చెప్పడానికే నేను ఈరోజు చేశాను. బికాజ్ ఆర్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎందుకంటే మనం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే ఎంతో కొంత రిజల్ట్ అనేది మనకి ఉపయోగపడుద్ది. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. చాలా చెప్పా కదా, చాలా హడావిడిగా చేసేసాను అని చెప్పి. సో అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా అలా ఉంది పిచ్చి పిచ్చిగా. నేను నా రూమ్లో కూడా చేసి చాలా రోజులు అయింది కదా వీడియోస్. నా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అయిపోయింది. అండ్ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే హిప్ డిప్ అనమాట. అది ఎలా అంటే వైడ్ యువర్ లెగ్స్, అంటే మనం గాడెస్ పోజ్ పెడతాం కదా, దాన్నే అంతసేపు హోల్డ్ చేయకుండా పైకి లెగుస్తూ కూర్చుంటూ అట్లా ఉండాలి. బట్ హెవీగా కాదు, మెల్లగా ఉండాలి. ఐ విల్ షో యూ దట్, లెట్స్ సీ దట్. అండ్ ఇది ఒక 50 పెట్టుకున్న ఛాలెంజ్. అండ్ యా, కమ్ లెట్స్ డూ ఇట్. సో కమింగ్ టు దిస్ ఛాలెంజ్, ఇది హిప్ డిప్ అనమాట. మనం లెగ్స్ అనేవి వైడ్ చేసి పైకి ఎక్కువ లేకుండా అలా కిందకి డిప్ చేయడం వల్ల, లైక్ పైకి లెగుస్తూ జంప్, ఒక చిన్నపాటి జంప్ లాగా ఉండాలి. అలా చేయడం మూలాన హిప్స్, ఇన్నర్ హిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రెషర్ పడి ఎఫెక్టివ్గా కరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో అందుకని ఈరోజు ఆ ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఓకే, నేను 60 చేశాను. 50 అని పెట్టుకున్నాను కానీ 60 చేశాను. ఓ మై గాడ్, ఇట్ వాస్ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. అది ఎలా అంటే ఇట్ హెల్ప్స్ అవర్ ఇన్నర్ థైస్కి బాగా హెల్ప్ అవుతుందంట రెడ్యూస్ అవ్వడానికి. సో యా, ఐ హ్యావ్ డన్ మై ఛాలెంజ్. ఇది చూడటానికి ఇట్ లుక్స్ లైక్ వెరీ ఈజీ, బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇట్ వాస్ టఫ్ టు డూ. ఓకే, సో ఛాలెంజ్ అయితే అయిపోయింది. కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని అండ్ విల్ ఎండ్ దిస్ వీడియో, అవర్ డే 57. కమ్ లెట్స్ డూ ఇట్. అండ్ కమింగ్ టు మై మెడిటేషన్, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టుగానే లోపల అనుకుంటూ చేస్తాను నామము అని చెప్పి అన్నాను కదా. సో అట్లాగే అనుకుంటూ చేశాను. బట్ ఎక్సర్సైజ్ కొంచెం తక్కువైనా పర్లేదు, మెడిటేషన్ మాత్రం వీలైనంత మట్టుకి అట్లీస్ట్ 5 minutes కన్నా ఎక్కువసేపు చేయడానికే ట్రై చేయండి. 5 minutes ఈజ్ ఫైన్ స్టార్టింగ్ అయితే మీరు, బట్ తర్వాత మీరు కొంచెం ఎర్లీగా మెడిటేషన్లో ఇంకా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అంటే ప్లీజ్ ట్రై టు డూ మోర్ దెన్ 5 minutes. అసలు ఎంతసేపు ఎక్కువసేపు చేస్తే అంత మంచిది మనకి. నేను మెడిటేషన్ చేసేటప్పుడు అంతా ఒకటే ఆలోచన నాకు ఏంటంటే, రేపు గుడికి మంచిగా వెళ్ళి అంత టైం టు టైం అయిపోవాలి, కరెక్ట్గా అవ్వాలి, అండ్ నా వ్లాగ్స్ నేను ఆపకూడదు, చెయ్యాలి, ఎక్సర్సైజ్ నాకు దొరకాలి అని చెప్పి ప్రతిదీ అనుకుంటున్నాను అనమాట. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కూడా అనుకోవచ్చు. లైక్ ఇలాంటప్పుడే మనం మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే
మనం కళ్ళు మూసుకున్నప్పుడు విజువలైజేషన్ అనేది యాక్టివ్ అయ్యిద్ది కదా. సో కళ్ళు మూసుకున్నాం కాబట్టి మనం మెడిటేషన్తో పాటు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుమారో ఆర్ టుడే ఇవి చేసినందుకు థ్యాంక్ యూ చెప్పుకునేవి అండ్ చేయాలి అనుకునేవి ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ చేసుకుంటున్నాను నేను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్ 57 డే. ఐ డోంట్ నో, నాకు ఒకటే ఉంది, ట్రిప్ మంచిగా అవ్వాలి, వెళ్ళాలి, రావాలి అండ్ నా టాస్క్ వీడియో కంప్లీట్ చేయాలి అని లోపల ఒకటే ఉంది. ఈరోజు అయితే కొంచెం అదే టెన్షన్లో ఉన్నాను. ఎక్సర్సైజెస్ కూడా కొంచెం హడావిడిగా చేశాను. ఐ నో ఇట్ వాజ్ కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి, బట్ ట్రిప్ అంతా మంచిగా అవ్వాలి, అప్లోడ్ అవ్వాలి వీడియో అని చెప్పి ఉంది నా మైండ్లో. ఎందుకంటే నెట్వర్క్ అక్కడ ఉంటుందో లేదో తెలీదు. ఇది 1 డే ట్రిప్, ఐఎమ్ సేఫ్, బట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్. కొంచెం ఆ భయంలోనే ఉన్నాను, నేను టాస్క్ అప్లోడ్ చేయగలనా లేదా అన్న ఒక భయంలో. బట్ దేవుడు ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాడనే కోరుకుంటున్నాను. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ ఆల్వేస్ లవ్ యూ గైజ్. అండ్ మీ వల్లే నేను ఇన్ని డేస్ కన్సిస్టెన్సీతో చేస్తూ ఉన్నాను. అండ్ ఐ విల్ డెఫినెట్లీ షూర్, నేను రేపు కూడా ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి. అండ్ యా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ PD with VSK and don't forget to comment below. And you know my dear Sakis and Sakkas, ఈరోజు I have completed my task, everything was pretty good. And you always know that I always love you my dear Sakis and Sakkas. Stay tuned for 58th day, which is very important for me, and I will definitely upload to you. I will find a way. And yeah, bye bye. Stay tuned for tomorrow.